తల్లి గర్భంలో చాలా కష్టంగా ఉంది. సరిగ్గా కదలలేకపోతున్నాను కూడా. అయ్యో కృష్ణ, నన్ను కాపాడు స్వామి. స్వామి, నన్నొక్కసారి బయటకు తీసుకెళ్ళండి. బయటకొచ్చిన వెంటనే మిమ్మల్ని మర్చిపోను. మీ నామం జపిస్తూ ఉంటాను ఖచ్చితంగా. అలా ఒకరోజు నేను భూలోకంలోకి వచ్చేశాను. అమ్మా నాన్న నన్ను చూసి ఎంత సంతోషపడ్డారో. అమ్మా నాన్న, బొమ్మలు, చాక్లెట్స్. వామ్మో, కొత్త కొత్త థింగ్స్ చూసేసరికి నేను చేసిన ప్రామిస్ అంతా మర్చిపోయాను. చిన్నప్పుడైతే లైఫ్ సూపర్. బొమ్మలు, చాక్లెట్స్, స్నాక్స్, నచ్చింది అడిగితే చాలు ఏదో ఒకటి వచ్చేసేది. కొంచెం పెద్దయ్యాక స్కూల్ మొదలైంది. వావ్, వామ్మో, ఆ స్కూల్ బ్యాగ్ చూసేసరికి నేనే భయపడ్డాను. స్కూల్ అయిపోయిందంటే ట్యూషన్, ట్యూషన్ అయిపోయిందంటే హోంవర్క్, రేపటికి టెస్ట్. వామ్మో, నా చిన్న లైఫ్ ఫుల్ బిజీ అయిపోయింది. ఆ తర్వాత మార్క్స్, ర్యాంక్స్. అతనికి ఎంతొచ్చింది, నీకెంతొచ్చింది? అయ్యయ్యో, ఇంకో కొత్త టెన్షన్ మొదలైంది. ఎలాగో స్కూల్ దాటేశాను. కాలేజ్కొచ్చాక ఫ్రీడమ్ ఉంటుందనుకున్నా, కానీ అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, అటెండెన్స్. వామ్మో, ఇక్కడ ఇంకో లెవెల్. డిగ్రీ అయిపోయాక జాబ్ కోసం ఇంటర్వ్యూస్ మొదలయ్యాయి. వాళ్ళు అడిగేది ఒక్కటే, ఎక్స్పీరియన్స్ ఉందా? అయ్యో, జాబ్ ఇస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. తర్వాత బిల్స్, ఈఎంఐలు, స్కూల్ ఫీజు ఒక్కొక్కటి క్యూలో నిలబడొచ్చాయి. అయ్యయ్యో, అందరూ ఒకేసారి. ఎంత పరుగెత్తినా పీస్ మాత్రం కనిపించట్లేదు. అప్పుడే నా దగ్గరకు ఒక హరేకృష్ణ భక్తుడొచ్చాడు. అతన్ని చూసేసరికి ఇతనికి టెన్షన్ అనే పదమే తెలియదేమో అనిపించింది. భాగవతం చెబుతుంది, జీవుడు గర్భంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు, కానీ బయటికొచ్చాక చదువు, డబ్బు, పని, ఫ్యామిలీ టెన్షన్స్లో పడి భగవంతుణ్ణి మర్చిపోతాడు. అయితే ఇప్పుడు నిజంగా మనం ఏం చేయాలి? మనము ఈ శరీరం మాత్రమే కాదు, భగవంతుని నిత్యమైన అంశాలు. భగవద్గీత మనల్ని కర్తవ్యానికి దూరం చేయదు. శ్రీకృష్ణుడు కర్మలను ఆపమని చెప్పలేదు. నేను యుద్ధం చేయను అన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని పాటించమని, యుద్ధం చేయమని చెప్పాడు. అదే భగవద్గీత బోధ. అయితే అది బాధ్యతలకు దూరం చేస్తుందని ఎలా అంటారు? ఆధారం లేని మాటలను నమ్మకండి. బాధ్యతలు చేస్తూనే హరే కృష్ణ జపించండి. మీ వెంటే ఉండి నడిపిస్తాడు, కాపాడుతాడు. భక్తుల సాంగత్యంలో ఉండండి. భగవద్గీత, భాగవతం వినండి. ఈ సాధనలను జీవితంలో భాగం చేసుకోండి. కృష్ణుడు నడిపిస్తాడు, రక్షిస్తాడు. జీవితాన్ని భగవత్ సేవలో పెట్టండి. అప్పుడే నాకు తెలిసింది, ఇదే అసలు దారి. మనము మరిచిపోయినా భగవంతుడు మనలను మరిచిపోడు.